వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనులియా నాడియా. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి సందర్భంగా మేము ఈరోజు మురుకులు చేసుకుంటున్నాము. ఈ గ్యాస్ మీద అనుకున్న అసలు విషయం ఉండదు. సంక్రాంతికి కంపల్సరీ పండుగ ఖర్చు పెట్టుకోవాలి. చెప్పండి, ఈ పండుగ అది లాస్ట్ పండుగ. సంక్రాంతికి పీడ పండుగ కాబట్టి సంక్రాంతి అంటేనే పీడ పండుగ. అప్పుడు వెనుకట ఏమంటారంటే మదర్మరాజు బిడ్డ 101 పుల్లతోటి నోటుంటానని అందరినీ వరం అడిగిందంట. అందరినీ వరం అడిగితే అప్పుడు అందరూ సంక్రాంతి పండుగ నెల 2 నెలలు అనగానే బాగా మంది సరిపోతారు కదా. ఆ పండుగ రోజు పచ్చి పుల్లతోటి నూనెలని ఆ రోజు అడిగితే ఎక్కడ చూసినా దొరకకపోతే తండ్రి అడిగిందట పిల్ల దిగినది. ఇప్పుడు దిగినానా నేను అనుకుంటున్నానంటే అప్పుడు మళ్ళీ ఆ రోజు ఎవరినైనా ఎక్కడైనా ఎవరైనా ముసలి కానీ పంపని కానీ ఎవరు కానీ ఆ రోజు ఆ పచ్చి ఒక మంచిది కంపల్సరీ ఆ దేవుడు చంపి ఆ కూర తీసుకపోయి బిడ్డకి ఇస్తూనే ఉంటున్నారట పచ్చి కూరతో. అది పీడ పండుగ అని అంటారు సంక్రాంతి పండుగ. దానికి ఎప్పుడైనా కానీ తప్పకుండా కంచులు పెట్టుకోవాలి పండుగ ఉండదు. ఇది తొలి ఏకాదశి మనకు పండుగలు ఇస్తుంది కాబట్టి ఈ పండుగతోటే మనకి అన్ని పండుగలు స్టార్ట్ అవుతుంది. దానికి ఖర్చులు తప్పకుండా పెట్టుకోవాలి. ఎంత నుంచి వచ్చిన సిద్ధాంతం